హాయ్ అండి, నేను మీ అమర్కృష్ణ పగడాల ఆల్ ఇన్ వన్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మనకి ఈరోజు వచ్చేసి అన్నోరా వాక్ ఇన్ ఇంటర్వ్యూ అని చెప్పేసి మనకి అన్నోరా ఫార్మా నుంచి అయితే మనకి రిక్వైర్మెంట్ రావడం జరిగింది. ఒకసారి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే హియరింగ్ ఫర్ ఓఎస్డి ఫార్ములేషన్ అన్నోరా నుంచి ఫార్ములేషన్లో అయితే మనకి రిక్వైర్మెంట్ రావడం జరిగింది. డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ క్వాలిటీ ఇంజనీరింగ్ అండ్ వేర్ హౌస్లో అయితే మనకి రిక్వైర్మెంట్ అయితే రావడం జరిగింది. ఇక జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే ఓఎస్డి ప్రొడక్షన్లో వచ్చేసి కంప్రెషన్ కోటింగ్ క్యాప్సూల్ ఫిల్లింగ్ ఎఫ్బిపిలో అయితే మనకి రిక్వైర్మెంట్ రావడం జరిగింది. క్యూసీలో చూసుకున్నట్లయితే మైక్రోబయాలజీ ఐపీఎఫ్పి స్టెబిలిటీ జిఎల్పి ఆర్ఎంలో అయితే మనకి రిక్వైర్మెంట్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి క్యూఏలో వచ్చేసి ఐపీక్యూఏ ఏక్యూఏ ఏపీక్యూఆర్లో అయితే రిక్వైర్మెంట్ రావడం జరిగింది. ఇక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ప్రాసెస్ మెయింటెనెన్స్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ అయితే మనకి రావడం జరిగింది. ఇక వేర్ హౌస్ వచ్చేసి రా మెటీరియల్ ప్యాకింగ్ మెటీరియల్ అండ్ ఫినిషింగ్ గుడ్స్లో అయితే మనకి రిక్వైర్మెంట్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి 1 to 6 ఇయర్స్ అడుగుతున్నారు. ఇక అదేవిధంగా ఐటీఐ డిప్లొమా బీఫార్మసీ బీఎస్సీ బీటెక్ బీఫార్మసీ ఎంఎస్సీ ఎంఫార్మసీ రిలీవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. బీకామ్ బీఎస్సీ ఫ్రెషర్స్ కెన్ అప్లై టు వేర్ హౌస్ డిపార్ట్మెంట్. ఎవరైతే బీకామ్ బీఎస్సీ వాళ్ళు ఫ్రెషర్స్ ఉన్నారో వేర్ హౌస్కి అయితే మనకి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ అండ్ జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే సర్వే నెంబర్ 261 ప్లాట్ నెంబర్ 13 to 14 అన్నారం విలేజ్ జన్నారం మండల్ హైదరాబాద్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక అదేవిధంగా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారండి. ఇక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ డేట్ అండ్ టైం చూసుకున్నట్లయితే 5/4/25 సాటర్డే అయితే మార్నింగ్ 9 AM to 2 PM వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయటం మర్చిపోవద్దు. అదేవిధంగా ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే తప్పకుండా అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వారు షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.